సూపులతో సూది బంధిస్తాడావా? అట్లా చూస్తాడావు? ఏ గబ్బు డాక్టరు, నాకేమీ కాలేదు. ఏదో అడ్డం వస్తాడని మీసం గీసేసుకున్నాను, తలతలాడతాడని లిప్స్టిక్ పూసేసుకున్నా సరదాకి, అంతే. ఏంటి డాక్టరు, ఇంట్లో గోడకు ఉండాల్సిన ప్లగ్ బాక్స్ ఈ బాక్స్ లో పెట్టుకొని తిరుగుతాడారేమి? యాడనైనా ఛార్జింగ్ అయిపోతే పెట్టుకుందామనా? గుడ్ జోక్. ఇది ప్లగ్ బాక్స్ కాదు. ఒంట్లో షుగర్ లెవెల్స్ కనుక్కోడానికి గ్లూకోమీటర్ ఎలాగో, మగాడి పవర్ లెవెల్స్ కనుక్కోడానికి నేను ఇన్వెంట్ చేసిన హార్మోన్ మీటర్. ఏది మీ చెయ్యి ఇక్కడ పెట్టండి. చెయ్యా? అవునండి, చెయ్యే. నువ్వు లూజ్ కనెక్షనా? ఏందబ్బా, కొంచెం వస్తుంది కొంచెం పోతుంది. నీలో మ్యాను థర్డ్ మ్యాను కొట్టుకుంటున్నాయి. మీ స్థితిలాగే ఈ బల్బులు అటు ఇటు కాకుండా వెలుగుతున్నాయి. బాత్రూమ్ బల్బుల్లో ఉన్నాయి, వీటికి అంత సీన్ ఉందా? డాక్టర్ గారు, పనిలో పని నేను కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చా? ఏ, నీ మీద నీకు డౌట్ గా ఉందా? చూసుకో. నాకంతా అర్థమైందిలే, ఇక చాలు ఆపు. నేను ఈ మిషన్ నమ్మను. బయటంతా నా ఫ్రెండ్స్ నన్ను సూపర్ అంటారు తెలుసా? ప్రతి ఫ్రెండ్ తన ఫ్రెండ్ తో అదే అంటాడు, కానీ నా మెషిన్ మాత్రం నిజం చెప్తుంది. నేను నమ్మను. ఒకసారి మీ చెయ్యేసి చూపించండి. వద్దులే, వదిలే. ఏ, మిషన్ పనిచేయట్లని తెలిస్తే పరుగు పోద్దని భయమా? నన్ను రెచ్చగొట్టకు, వద్దంటున్నానా? ఎదుటోళ్ళ మీద అబండాలు వేయడం కాదు, దమ్ముంటే మీరు చేయండి. నీ కర్మ. 3 ఖండాలు, 20 దేశాలు, 50 మంది పిల్లలు, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. తెలుసా? యబ్బా, పిండి లేపుతాడవి. మామూలుడు కాదు డాక్టరు. మా అయ్యగారికి వచ్చిన జబ్బుకి ట్రీట్మెంట్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి. ఏమి లేదు, సింపుల్. ఆయన డెల్యూజన్ కి లోన్ అయినప్పుడల్లా పులినాయుడు జిందాబాద్ అని ఆయన ఎగ్జిస్టెన్స్ గుర్తు చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు ఆయన మీ దారికి వస్తాడు. ఒకవేళ రాకపోతే నువ్వే ఆయన దారికి వెళ్ళు. ఎందుకు వస్తున్నారు? సైలెంట్ గా ఉండండి. ఏంటండి, మా అయ్యగారు గుండె ట్రాన్స్ఫార్మర్ చేయించుకొని దిగ్విజయంగా తిరిగి వస్తుంటే గమ్మునుండమంటారు? ట్రాన్స్ఫార్మర్ కాదురా, ట్రాన్స్ప్లాంటేషన్. ఏదో ఒకట్లేండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ పిఏగా దిష్టి, దిష్టి బొమ్మలో ఉంటుంది. మళ్ళీ దిష్టి ఒకటి. ఉషే శ్యాముండి, నీ మొగుడి ప్రాణానికి ఏమీ దిగులు లేదే. ఇంకా 100 సంవత్సరాలు బతుకుతా. తిప్పింది జాలి కాపో, డబ్బులు పోయి చెప్పుకోపో. జాగ్రత్త. ఈ గుండెకాయ ఏమిరా? ఏమైనా ఒరిజినలే, పెట్టినదే. ఇదేదో కదులుతాంది, మురుగుతాంది. అబ్బా, ఇప్పుడే పెట్టిన గుండె కదా సార్. అప్పుడప్పుడు నొప్పి వస్తుందని డాక్టర్ చెప్పాడు. అప్పుడప్పుడు నొప్పి వస్తుందని కదా గుండె మార్పించుకుంది. మళ్ళా నొప్పి రావడం ఏంది? మీరు ఊరికి టెన్షన్ పట్టుకుని మీరు పెట్టిన మగ్గుండు కూడా కాదు. మగగుండే కాదా? కొంపదీసి ఆడగుండె పెట్టినారా ఏమి? ఆడగుండు కూడా కాదు.
మగగుండేగాక ఆడగుండేగాక మరి ఆ గుండె పెట్టారా? వాయ్యో వామ్మ వామ్మో నా కొంప కొల్లేరయ్యిందిరా దేవుడో వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో రాసం మీద పాడుతుంది అనుకున్నాను ఏడుతుందా అమ్మగారా ఏం జరిగింది నా బతుకు బస్ స్టాండ్ అయిందిరా ఈ బాబాయ్, దేవుడో కోట్లు పెట్టి కొన్న గుండె అప్పుడు అక్కేసిందా అయ్యారు అప్పుడే పోయారా అబ్బా. ఆయన పోయారని ఎవర్రా చెప్పింది పోలేదా ఫోటో ముందు ఏడుస్తుంటే పోయినట్టు కాదా ఫోటోలో మనిషి పోలేదురా పిఏ ఫోటోలో ఉన్న రూపం పోయిందిరా దేవుడా ఈ సెన్సెక్స్ న్యూస్ లో ఏం అర్థం కావట్లేదు ఏమైందండి బాబాయ్! ఇది శృంగారం, ఆహా. ఇది రౌద్రం, ఇది కరుణ. ఏమ్రా ఇది కోపం. ఇది మగ ఇది ఆడ కలిస్తే తేడా నీ బుగ్గలు నున్నగుండాయిరా. ఒకేలా యాది బాగుండాది నీ ఓటే ఆడానికి. సార్ సార్ మీ గంటను పిలిపించమంటారా వద్దు 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 సార్ డిటిఎస్ అమ్మమ్మ కూడా అలా ఏంటండి రే గంటాకి ఈ సంగతి తెలియకూడదురా. మొన్న ఎన్కౌంటర్ కాడ ఆ షాపింగ్ మాల్ కాడ పోలీసు చేతికొచ్చినట్టు ఫోను చెడగొట్టాడు. పేడం తీసి గుబ్బెమ్మని చేయరా అంటే పిసికి 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 పిడకలు చేసి పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి రాకూడదు. వాడు వచ్చినాడా నువ్వు సచ్చినావేనా? హలో మినిస్టర్ మావయ్య వణకం ఆదావర్సే. ఏం నాయనా మాకు టైం చెప్పి మీరు ఇంకో టైంకి వచ్చినారేమి? మావయ్య పందులే 10ంటికి వస్తాయి, సింహాలు 1 సెకండ్ లేట్ గా వస్తాయి. డైలాగ్ కాదు పంతులు గుంపులుగా వస్తాయి సింహాలు చెప్పలేదా? వాడు చెప్పినాడు నేను విన్నాను. మళ్ళా దానికి అర్థము తాత్పర్యమో చెప్పాలనా? ఫోన్ ఏది? ఎక్స్చేంజ్ మేళ మర్చిపోయినట్టున్నావు. స్వాతి ఎక్కడా? పంకజ్ అయ్యారండి సార్ 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 అర్జెంట్ అర్జెంట్ సార్ రండి చిలిపి స్నానం చేసేదాకా ఆగలేకపోతుండవా? అబ్బో. చిక్కు చిక్కు చిక్కురా. సప్పులున్నాయి. మీరు ముందు బయట రండి సార్. వచ్చే నన్ను చూడాలనే అబ్బా ఆశ దోశ అప్పడం కూడా నేను రానుగా. అవును మరి మీరు ఒక శృతి ఆసనని ముందు ఈ వీడియో చూడండి సార్. యా వీడియో జాన్ అబ్రహం ఉత్త బిత్తలు వచ్చాడా? జాన్ అబ్రహం నగ్న చిత్రం కాదు సార్, మీ నగ్న సత్యం. ఎవడో మీకు వీడియో పంపించాడు. నా నగ్న సత్యమా? యాదబ్బది ఏముండది? చంపేచ్చా? నేను ఆల్రెడీ చచ్చా. నువ్వు నన్ను కర్ణిస్తావని. సార్ నమస్తే. గుండెలా ఉంది? రేయ్ ఎవరా నువ్వు? ఆ వీడియోనికి ఆడ చిక్కినాది? ఐఎమ్ డాక్టర్ హర్ష, సూర్య ఫౌండేషన్. ఆ వీడియో షూట్ చేసిన కెమెరామ్యాన్ నేనే. ఆల్ కాపీ రైట్స్ అండర్ మై కంట్రోల్. చూడు టామ్ అండ్ జెర్రీ ఆట ఆడడానికి నేనేమి నీ మామన కాదు, మినిస్టర్ని. పొద్దుగుంకే లోపల ఆ వీడియో నా చేతుల్లో పడల్లా, లేకుంటే నరుకుతా, చంపుతా, తొడకొడతా ఇవన్నీ రొటీన్ డైలాగ్స్. అసలు ఏం కావాలరా నీకు? ఓ 10 నాకు ఇచ్చారనుకో. 10 కోట్ల మొన్ననే రేమాన్స్ నుంచి 5 సిఆర్ఆమ్స్ నుంచి 5 పట్టించినాను రా. పైవే పంపించమంటావా? కింద సల్లా నలుగుడుకనా? చూడండి మినిస్టర్ గారు, ఆ వీడియో విలువ నాకన్నా మీకే బాగా తెలుసు. మీకు వద్దంటే చెప్పండి, కాపీ రైట్స్ ని యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చేస్తాను. లైక్స్ తో సంపాదించుకుంటాను. మీకు పాపులారిటీ, నాకు డబ్బు ఒకేసారి వచ్చేస్తాయి. అయితే నువ్వు దాన్ని యా ట్యూబుల్లోనో టైరులోనో పెట్టాకు. ఇంటికొచ్చి అది ఇచ్చేసి లెక్క తీసుకోపో. అబ్బచా, ఇంటికొచ్చి డబ్బులు తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఇంటల్ నుండి అనుకున్నారా? ఈ రోజు రాత్రి 9 గంటలకి
మీ వాళ్ళని డబ్బుతో రెయిన్ పబ్కి పంపించండి. లేట్ చేయొద్దు. కాయ అదే గుండికాయ జాగ్రత్త సార్. కింద గిల్లి పైన ఆయింట్మెంట్ పూసినట్టు ఉండాలి. ఫు, జాగ్రత్త అంట జాగ్రత్త. థ్యాంక్ యూ డార్లింగ్. అరే థాయ్, ప్రేమించిన అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి నెట్లో పెట్టేటోళ్ళు ఇప్పుడు మన మీద గుడకబడినారా? మనమే శాతగారి వాళ్ళు అనుకుంటారా? అయితే ముంబై మాఫియాడానికి ఫోన్ చేయమంటారా? వాళ్ళే మిగుతారా నా పొలంలో గడ్డి? అసమంటోడిని పట్టాలంటే మంచి సిరితపుల్లు అంటాడు కావాలా. చిరుత అంటే రామ్ చరణ్, పులి అంటే పవన్ కళ్యాణ్. ఎవరిని పిలమంటారు? వాళ్ళిద్దరికంటే పిండి లేపే మొగోడొకడు ఉన్నాడ్రా. ఎవరా పిండిగాడు సార్? ఘంట, టైగర్ ఘంట అని కళ్ళల్లో కరెంట్ ఉంటాడి. వాని వాకింగ్ లో వార్నింగ్ ఉండాలి. వాని సిట్టింగ్ లో సిక్సీనెస్ ఉంటాదిరా. వాడు టోటల్ గా ట్రాన్స్ఫార్మర్ కి క్లోనింగ్ బేబీ లాంటి వాడు రా. బాబ్స్, వేర్ ఆర్ యు బాబ్స్? హే, గంట వచ్చినావా? ఎన్నాళ్ళేంద్రా నిన్ను చూసి. హౌ ఆర్ యు బాబ్స్? గంట బాబ్స్, ఎలా ఉన్నారు? గంట గంట ఏంటి బాబ్స్? గంట వద్దు, వద్దు, ఇలా మారిపోయారేంటి? బాబ్స్, ఏమిరా ఏంటి? పొద్దుగా సల్మాన్ ఖాన్ లెక్క మెరిచిపోతాడావు. స్టైల్ మార్చినావా? నేను స్టైలే మార్చాను, మీరు జెండరే మార్చినట్టున్నారు. ఇప్పుడు కానీ నేను ఆపకపోతే గంట పగిలిపోద్ది. పుల్లాయిడు జిందాబాద్. ఏమిరా? సంపెచ్చా. బాబ్స్, వాడు ఎందుకు అలా అరిచాడు? వాడు చిన్నప్పటి నుంచి నా కార్యకర్త. ఇప్పుడు పియ్య అయినాక గుడక అలవాటు మార్చలే. ఆడానికి అప్పుడప్పుడు అరుస్తా అంటాడు. సౌండ్ పొల్యూషన్. ఇంతకీ నన్నెందుకు పిలిపించారు? ఏం లేదు గంట, ఈ పులినాయుడికి అడవిలో ఉండే పులికి తేడా లేదని తెలియక ఒక చెత్త నాయాలు సెల్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేసి 10 కోట్లు సంపాదించాలనుకుంటాడు. ఎట్లయినా సరే వాని కాడి నుంచి ఆ సెల్ ఫోన్ తీసుకురావాలా. 10 కోట్ల? ఇంతకీ ఆ సెల్లో ఏముంది? అయ్యగారు బిఎఫ్ ఉందిలే. ఏమిరా పిఏ, ఎటకారాలా? తోడుక తీస్తా. మీతో ఎటకారాలా సార్? బిఎఫ్ అంటే ఆ బిఎఫ్ కాదు, బ్రైట్ ఫ్యూచర్ అని. అర్థమైంది. రేట్ నువ్వు ఫిక్స్ చేయి, డీల్ నేను ఫినిష్ చేస్తా. అబ్బా, రేటు ఏముండదులేబ్బా. సెల్కు కోటి, అది శవానికి కోటి, మొత్తం 2 కోట్లు ఇస్తా. గంటతో కమిట్మెంట్ అంటే కరెంటు తీగల మీద బట్టలారేసుకున్నట్టే, వెనక్కి తీసుకోవడం కుదరదు. ఇంతకీ వాణ్ణి ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి? వాడు చెప్తా. నేను రెయిన్ పబ్ రాత్రి 9 గంటలకి. నో 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 నో. అదేమరా గంట అట్లా అరిచినావు? గుండెకాయ కలుక్కుమనే. ఏ డీల్ అయినా ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అవ్వాలి. ఇది గంటా రూల్. అదేం రూల్ రా, గవర్నమెంట్ జాబు లెక్క. అయినా రాత్రి అనగానే చల్లబడిపోయినావేమి? వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నట్టు నీకు నిజంగానే రేచీగిట ఏమి? ఎవడా కూత కూసింది? నన్ను వీక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సృష్టించిన రూమర్ అదే. అన్నా, డీల్ చాలా పెద్దది. 2 కోట్లు ఒప్పించుకో, నేను మేనేజ్ చేస్తాను. లెక్క తప్పదుగా. పనివ్వను. ఓకే బాబ్స్, 9 కు డీల్ అన్నావు కదూ, 9:30కి ఫోను విత్ డెడ్ బాడీతో వస్తా.